అండ్ అందరికి ఈ రోజు మన వీడియోలో గెంచుగడ్డలు ఉడకబెట్టి చూపించా ఎలా ఉడకబెట్టాలో. కొన్ని ఏరియాలలో చిలకడ దుంపలు అంటారు వీటను, మేమైతే గెంచుగడ్డలు అంటాం అన్నమాట. గెంచుగడ్డలు అంటాం మేమైతే. కొన్ని ఏరియాలలో చిలకడ దుంపలు అంటారు. విటమిన్స్ ప్రోటీన్స్ పోకుండా ఉడకబెట్టి చూపెడతా ఇప్పుడు ఎలా ఉడకబెట్టాలో. ఈ గెంచుగడ్డలను శుభ్రంగా 1 గంట ముందు నీళ్ళల్లో నానబెట్టిన అన్నమాట. ఎందుకంటే పొలంలో పండుతాయి కాబట్టి మట్టి ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఇక పుచ్చు ఉంటాయి కదా తీసేసుకొని శుభ్రపరచుకోవాలన్నమాట. ఇలా లావుగుంటే 2గా కోసుకోవచ్చు, తొందరగా ఉడుకుద్ది అన్నమాట. ఇది లావుగా ఉంది కదా 2 కోసుకుందాం. ఇది ఇటు సైడ్ కోసేసి, ఇది లావుగా ఉంది కాబట్టి 2 తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా సన్నగుంటే అలానే వేసేసుకోవచ్చు, లావుగుంటే 2గా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. విధంగా పెద్దగా ఉన్నాయి కట్ చేసుకున్నాం, చిన్నగా ఉన్నాయి ఇలానే వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా మంచి నీళ్లు 1 గ్లాస్ పోసి శుభ్రంగా కడుక్కుందాం. ఉడకబెట్టుకుంటున్నాం. మీ కుక్కర్ లేకుంటే మందమైన చెరవలో పెట్టుకుంటే మాడిపోకుండా బాగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్నాం కదా వేసేసుకున్నాం. ఇప్పుడు చుక్క నీళ్లు లేకుండా గెంచుగడ్డలైనా చిలకడ దుంపలైనా ఎలా ఉడకబెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇగో 1 కప్పు బెల్లం వేసుకుందాం. బెల్లం వేయటం వల్ల చిలకడ దుంపలు చాలా తీపిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా, నెయ్యి లేకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే టేస్టీగా ఉంటది అన్నమాట. నీళ్ళు ఇప్పుడు బెల్లం వేసిన నెయ్యి వేసిన 2 స్పూన్లు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఉడకబెడదాం గెంచుగడ్డ. ఇప్పుడు మీరు చూడండి నీళ్లు కూడా లేవు. ఇలా ఉడికితే టేస్ట్ గా ఉంటది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ దీంట్లో విటమిన్స్ ఉంటది కదా, విటమిన్స్ పోకుండా ఉంటది అన్నమాట. ఇలా ఉడకబెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. పిల్లలు సన్నగా ఉన్న పిల్లలు కూడా రోజు 1 ముక్క ఇచ్చినామనుకో పిల్లలు కూడా బాగా దొడ్డుగా అవుతారు, లావుగా అవుతారు, బాగుంటది అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు మేమైతే 2 విజిల్లు పెట్టి 2 విజిల్లు రానిచ్చి ఆఫ్ చేసిన. ఉడకకపోతే ఇంకొక విజిల్ అయినా పెట్టుకోవచ్చు. మా 2 విజిల్లే వచ్చినాయి. చూద్దాం ఇప్పుడు మూత తీసుకున్నాం. ఇగో మీ ముందే కదా నేను కుక్కర్లో వేసి పెట్టిన. 1 చుక్క నీళ్లు లేకుండా గెంచుగడ్డలు ఎలా ఉడికినాయి చూద్దాం. ఇగో సూపర్ ఉడికినాయి. మేమైతే 2 విజిల్లు రానిచ్చుకున్నాం. ఉడకకపోతే ఇంకొక విజిల్ రానిచ్చుకోవచ్చు. బెల్లం నెయ్యి వేసినాం కాబట్టి చుక్క నీళ్లు లేకుండా ఉడికినాయి అన్నమాట. ఇలా అన్ని తీసి పెట్టుకున్నాం. ఈ విధంగా ఉడకబెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాగా ఉంటాయి అన్నమాట. తినేదానికి కూడా టేస్టీగా. గెంచుగడ్డలలో కూడా 2 రకాలు ఉంటాయి, ఎర్రవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి. ఏవైనా ఈ విధంగానే ఉడకబెట్టుకోవాలన్నమాట. కుక్కర్ పిల్లలకు స్నాక్స్ ఈ విధంగా తిన్నా, మామూలుగా తిన్నా బాగా టేస్ట్ గా బలంగా కూడా ఉంటాయి అన్నమాట. మా విన్నికి కూడా పెట్టాలి. ఇప్పుడు 1 ముక్క ఒలిసి పెడతాం అన్నమాట. ఇగో ఇది బెల్లం నీరు అన్నమాట. చుక్క నీళ్లు లేకుండా ఉడకబెట్టిన మా గెంచుగడ్డలు ఉడకబెట్టిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఉడకబెట్టుకొని తిన్న తర్వాత ఏ విధంగా వచ్చినాయో కూడా మా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.